జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమానికి జిల్లాకు విచ్చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతుండగా సరిత వర్గీయులు అడ్డుకున్నారు. ఎంపీ మల్లు రవిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తనను స్టేజ్ పైకి పిలవలేదంటూ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అలిగి వెళ్లిపోయారు. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు వచ్చిన ధరణి చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమానికి జిల్లాకు విచ్చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతుండగా సరిత వర్గీయులు అడ్డుకున్నారు. ఎంపీ మల్లు రవిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తనను స్టేజ్ పైకి పిలవలేదంటూ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అలిగి వెళ్లిపోయారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రోటోకాల్ రగడ గద్వాల జిల్లాలో మరోసారి రగులుకుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి ధరణి ప్రాజెక్టు సంబంధించిన దాన్ని ప్రారంభించడానికి ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతుండగా అక్కడ గందరగోళం చోటు చేసుకుంది. అప్పటికే దానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్టేజ్ పై నుంచి మాట్లాడుతుండగా అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన సరిత మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులు అడ్డుకున్నారు. ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు, నినాదాలు చేశారు. వ్యతిరేకంగా మా పార్టీలో లేరు, ఆ పార్టీకి అంత ప్రాముఖ్యత తీసుకున్నారు, ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరని చెబుతున్నా కూడా దీనికి సంబంధించిన మంత్రులు కానీ సీఎం కానీ ఎక్కడ కూడా ఆ పార్టీలో లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాధాన్యత ఇచ్చుకుంటా కూడా అతనికి చాలా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన రగడ ఈ ప్రోటోకాల్ రగడ సాగుతున్నాయి కానీ ఆయన మధ్యలో మాట్లాడుతున్నాయి కానీ సరిత వర్గీయులు అడ్డు తగిలారు. పోలీసులు కూడా కలగజేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా మా ఎంపీ మల్లు రవి కూడా స్టేజ్ పైకి ఎక్కుతుండగా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలనే ఆయనకు అడ్డు తగిలి ఆ స్టేజ్ ఎక్కకుండా చేశారు. ఇదే జరుగుతుండగా సంపత్ కుమార్ కూడా ఆ స్టేజ్ పైకి రాకుండా అక్కడ అధికారులు ఎక్కడైతే ప్రోటోకాల్ ఉందో ఆయన ప్రోటోకాల్ నిబంధనల ప్రకారము మాజీ ఎమ్మెల్యేకు అక్కడ అవకాశం అక్కడ పేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం అలిగి ఆ స్టేజ్ పై నుంచి వెళ్లిపోవడం చోటు చేసుకున్న నేపథ్యంలో మరో వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనని తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో కూడా ఆయన తీవ్రంగా వారితో విభేదించి ఆ సంపత్ కుమార్ వెళ్లిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా ఈ సంఘటన మొత్తం కూడా భూభారత్ సంబంధించిన ఎక్కడైతే దానికి సంబంధించిన ప్రాజెక్టును సంబంధించిన పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రారంభించడానికి పొంగులేటి శ్రీనివాస్ సమక్షంలోనే ఇదంతా జరగడం ఆయన అవకాయని చెప్పవచ్చు. ఇప్పటికే గద్వాల జిల్లాలో ఏ మంత్రి అడుగు పెట్టినా కూడా సరిత వర్గీయులు అయితే స్థానిక ఎమ్మెల్యే ఏ కార్యక్రమం చేసినా దానికి అడ్డు తగ్గుతున్నారు. అక్కడ మంత్రులు కూడా ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే తెలుసుకునే పరిస్థితి వస్తుంది. చాలా సందర్భాల్లో గతంలో కూడా జూపల్లి కృష్ణారావు కూడా చాలా మార్లు దీనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్లిన సమయంలో కూడా ఆ సరిత వర్గీయులు ఎమ్మెల్యే వర్గీయులు బండ్ల కృష్ణమారెడ్డి వర్గీయులు చాలా వావిగా చేసుకునే ఇద్దరి మధ్య వర్గపోరు ఇప్పటికే రగులుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీనే ఉన్నానని చెప్తున్నా కూడా అక్కడ రెండు వర్గాలు అయితే విభేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఈ వర్గపోరు అయితే తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. వరలక్ష్మి.